హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ దాసరి. దోసకాయ టమాటా చాలా టేస్టీ కర్రీ అండి. దీనికి కావాల్సినవి కేజీ దోసకాయలు, కేజీ టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. పులుసులా కాకుండా ఫ్రైలా కాకుండా ఇలా గ్రేవీ కర్రీలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దోసకాయ, టమాటా ఒకేసారి వేయాలండి. దోసకాయ మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటా కాదు, 2 ఒకేసారి వేసుకోవాలి. దాంట్లోనే వెంటనే పసుపు, ఉప్పు వేసి కొంచెం మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. అన్ని కర్రీస్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కదా, ఈ కూరకి కొత్తిమీర కన్నా కూడా కరివేపాకు ఫ్లేవర్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకని నేను కొత్తిమీర అవాయిడ్ చేస్తానండి. లంచ్ బాక్సులకైనా, బ్యాచిలర్స్ ఈజీగా కుక్ చేసేసుకోవాలన్నా, లర్నింగ్ కుకింగ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. కూర అంతా బాగా మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలండి. లేదంటే మళ్ళీ కారం ముందే వేసేసుకుంటే ముక్కలేమో ఉడకవు, కారం వేసిన తర్వాత అది మాడిపోతూ ఉంటుంది. సో అందుకని బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కారం చల్లుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ నేను చెప్పినట్టే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా గుమగుమలాడే దోసకాయ టమాటా రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.